విజయవాడలో సంచలనం రేపినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించినటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సిఐ నాగరాజు. సో ఆయన్ను మృతుడు కాలర్ పట్టుకోవటం, ఆయన మీద తిరగబడటంతో ఆయన విచక్షణ కోల్పోయి కొట్టారని, దాంతోటే ఆ వ్యక్తి మృతి చెందడం జరిగిందని, ఆ దెబ్బలు తట్టుకోలేక మృతి చెందాడు అనేది అందరూ చెప్పుకుంటున్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటి వరకు సిట్ కూడా ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. తగినటువంటి ఆధారాలు కోసం మేము వెతుకుతున్నాము అనేది సిట్ చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సిఐ నాగరాజుని నిన్న అరెస్ట్ చేశారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. తర్వాత ఈ రోజు ఉదయం ఆయన్ని జేజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. సో దాంతో ఆయన్ని నెల్లూరు జిల్లా జైలుకి తరలిస్తున్నారు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి అంశం. మరి అయితే ఇక్కడ 2 విషయాలను మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 విషయాలు ఏంటి? సో మొదటి నుంచి కూడా ఈ విషయం ఒక ఇష్యూ అయ్యి కోర్టు దాకా వెళ్ళి మీడియా దీన్ని పబ్లిసైజ్ చేసి ప్రతిపక్ష నేత మృతుడి కుటుంబాన్ని పరామర్శించే వరకు కూడా ప్రభుత్వం ఎక్కడా నోరు మెదపల. దీని తర్వాతే ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. మృతుడి తల్లిని అలాగే మేనమావని పిలిపించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. నా కొడుక్కి న్యాయం జరిగింది అని చెప్పి ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి పరిణామాలు. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు సిఐ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి ట్రాక్ రికార్డ్ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఎక్కడ తప్పు చేశాడు అనేటువంటి ఇప్పటి వరకు ఆయన ట్రాక్ హిస్టరీలో లేదు. సో ఆయన రికార్డ్స్ గనక మనం పరిశీలించినట్లయితే అలాంటివి లేవు. ఆయన చాలా నిజాయితీపరుడని, లా అండ్ ఆర్డర్ని పక్కాగా అమలు చేస్తారని, బాధితుల తరపున నిలబడేటువంటి వ్యక్తిని, అందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తి అనేటువంటివే ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు. ఇక చనిపోయినటువంటి వ్యక్తి గురించి పరిశీలిస్తే దాదాపు 23 కేసులు, వాటిల్లో మర్డర్ కేసులు, పోక్సో కేసులు, గంజాయి కేసులు, రకరకాలైనటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి. సో అయితే కేసులు ఉన్నాయి కదా అని చెప్పి కొట్టి చంపేస్తారా అంటే దాన్ని ఎవరూ సమర్థించరు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎటువైపు నిలబడుతుంది అనేదే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇలాంటి లాకప్ డెత్లు జరిగినటువంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వం అయినా సరే తమ ఓటు బ్యాంకును కాపాడుకునేటువంటి చర్యలే చేపట్టింది. ఎందుకని అంటే ఒక సిఐ వైపు నిలబడి తప్పు చేయలేదు అని చెప్పి ప్రభుత్వం వాదిస్తే అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు పోతాయి అనేటువంటి భయం సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. సో దీన్ని ప్రతిపక్షం క్యాష్ చేసుకుంటానికి ట్రై చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే. దాదాపు ఏంటంటే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పేంటి అంటే పరామర్శించడం తప్పే కాదు, దాన్ని ఎవ్వరు కూడా కాదనరు. సో ఇదే రేపు ఓటు బ్యాంక్ రాజకీయంగా మారింది. ఎందుకని అంటే ఒక ప్రతిపక్ష నేత వెళ్ళి మాట్లాడి ఒక కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ అధికార పక్షం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వైపు నిలబడినప్పుడు సో అల్టిమేట్ గా ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అంతా చేంజ్ అవుతుంది. సో ఇది ప్రధానంగా జరిగేటువంటిది. సో దాన్ని కంట్రోల్ చేయటానికే ఇప్పుడు ప్రభుత్వం మొదటి పద్ధతి ఎంచుకుందా అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు బాధితుల తరపున అంటే చనిపోయినటువంటి వ్యక్తి తరపున నిలబడి సిఐని బలిపశువుని చేయటం. సో దీంతో ఓటు బ్యాంక్ రాజకీయం. సో ఇంకా ఇంకేముంది, ప్రభుత్వం మా వైపు నిలబడి మాకు న్యాయం చేసింది అని చెప్పి ఉన్న తల్లి మాట్లాడింది ఏదైతే ఉందో ఇది ఆ సామాజిక వర్గం మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటిది. ఇక రెండవ అంశం ఉంటది. ఇదేంటి, ప్రభుత్వం నాగరాజు తరపున నిలబడటం, సిఐ నాగరాజు తరపున అంటే పోలీస్ వ్యవస్థ తరపున నిలబడి ఆయన సమర్థించడం. సో ఇది చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? సో దీన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రభుత్వం కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేని నుంచి? మృతుడి కుటుంబం నుంచి, బంధువుల నుంచి, దాన్ని సమర్థించేటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి. సో ఈ వ్యక్తిని అన్యాయంగా చంపేశారు అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి, మానవ హక్కుల సంఘాల దగ్గర నుంచి,
జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర నుంచి ఆల్రెడీ కోర్టులో హెబియస్ కార్పస్ వేశారు కాబట్టి కోర్టు నుంచి వీటన్నింటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షం వాళ్ళకి అండగా నిలబడి రోజు దీన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటది కాబట్టి రాజకీయ పరంగా కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దీనివల్ల నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, నాగరాజు గారి లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు డిపార్ట్మెంట్ లో, సిన్సియర్ గా ప్రజలకు లా అండ్ ఆర్డర్కి న్యాయం చేయాలి, వేసుకున్న యూనిఫామ్కి న్యాయం చేయాలి అనేటువంటి భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక మెసేజ్ పంపినట్టు అవుతుంది. సో మేము మీకు అండగా ఉన్నాము, మీరు ఎలాంటి ప్రలోభాలకి లొంగొద్దు, మీరు లా అండ్ ఆర్డర్ని పక్కాగా అమలు చేయండి అని. దీంతో రౌడీ షీటర్లకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఏంటి అంటే, మనం పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏదన్నా చేస్తే పోలీసులు సాగు కొడతారు, సో ప్రభుత్వం వాళ్ళ తరపునే నిలబడిద్ది, సో అల్టిమేట్ గా మనం తగ్గాలి అని చెప్పి ఆటోమేటిక్ గా ఈ గంజాయి బ్యాచ్లు, రౌడీలు, దొమ్మీలు, కొట్లాటలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్ క్రైమ్ రేట్ తగ్గిద్ది. కాకపోతే దీనికి కొంత సమయం పట్టిద్ది. ఎప్పుడైతే క్రైమ్ రేట్ తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా న్యూట్రల్ పీపుల్లోను అలాగే సెక్షన్ ఆఫ్ పీపుల్లోను ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గి అనుకూలత అనేది పెరిగిద్ది. కానీ దీనికి కొంత సమయం అయితే పట్టిద్ది. మరి దీనికి ఇంత రిస్క్ తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అంటే దాదాపు ఉండదు. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అదే. సిఐని ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించేసేసారు. ఆయన ప్రజెంట్ నెల్లూరు జిల్లా జైలుకి తరలిస్తున్నారు ఆయన్ని. మరి తర్వాత సిట్ మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి విచారణకు తీసుకుంటదేమో చూడాలి. మృతుడి తల్లి, నేను చెప్పింది అదే, సిట్ అధికారులు అదే చెప్పారు కోర్టులో, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా నా కొడుకుని చంపేశారు అని, ఇప్పుడు అదే నిజం అవుతుంది, కనీసం ఆ బూడిదాన్ని ఇప్పించండి అని చెప్పి ఈ రోజు కూడా మేము మాట్లాడటం జరిగింది. సో ఒకవేళ పోలీసులు ఉద్దేశపూర్వకంగా చంపాలి అనుకుంటే లాకప్ డెత్ చేయాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎదురుగానే కృష్ణానది చాలా పెద్దగా ఖాళీగానే ఉంది, దాంట్లోనే పరిగెత్తురా అని చెప్పి కాల్చి పారేసి ఎన్కౌంటర్ చేసి మమ్మల్ని కొట్టి పారిపోతుంటే తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేసామని చెప్తారు. సింపుల్గా అయిపోయేది. సో అది చేయలే. సాధారణంగా ఏ పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కొట్టి చంపరు. బట్ దురదృష్టవశాత్తు ఆవేశంలో కొట్టిన 4 దెబ్బలు తగలకూడని చోట తగిలి చనిపోయాడు, లేదా అతను ఆల్రెడీ గంజాయికి అలవాటు ఉంది అని చెప్తున్నారు. సో ఈ గంజాయిలు, హెరాయిన్, డ్రగ్స్, చెత్త చెదారం లాంటి దురలవాట్లు ఉన్న వాళ్ళకి ఎలాగో ఫిట్నెస్ ఉండదు. ఆ ఫిట్నెస్ లేకపోవటం వల్ల 4 దెబ్బలు కొట్టగానే మరణించాడు. ఓవరాల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందే తప్ప అదేదో పగా ప్రతీకారాలతోటి చంపినటువంటి ఇదైతే కాదు. సో ఏది జరిగినా తప్పు తప్పే, దీనికి న్యాయం అయితే జరగాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా పోలీసుల తరపున గట్టిగా నిలబడితే కొంతవరకు ఇలాంటి నిజాయితీ గల అధికారులకు ఒక ఊతం ఇచ్చినట్లు అవుతుంది, క్రైమ్ రేట్ ని తగ్గించినట్లు అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు అనేది వస్తుంది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ లో వచ్చింది, షార్ట్ టర్మ్ లో రాదు. ఇమీడియట్ రిజల్ట్ ఓటు బ్యాంక్ రాజకీయాలు రావాలంటే మృతుడి తరపున నిలబడాలి. ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి దీంట్లో ఏది నిర్ణయించుకుంటారో చూడాలి.